హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. ద్రోహం, మోసం, అవమానం. రాయుడు అలియాస్ శ్రీనివాస్ హత్యకు ఈ మూడే కారణాలు. ఎవరు ఎన్ని కారణాలైనా చెప్పొచ్చు, కానీ ఈ హత్యకు కారణం మాత్రం ఈ మూడే, నో డౌట్. నమ్మిన వాళ్లను ద్రోహం చేసినందుకు అతడు బలైతే, మోసంతో ప్రత్యర్థులను పాతాళంలోనికి నెట్టేసి మళ్ళీ లేవకుండా తొక్కేయాలని చూసి రాజకీయంగా బద్నామైపోయి ఇప్పుడు కడుక్కోవడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నది మరొకరు. సొంత మనిషి అనుకుని నమ్మితే తమను నట్టేట ముంచేసరిన ఆక్రోశం, అవమానం భరించలేక ఒక మనిషిని మనిషే చంపుకు తినే రాతి యుగం పందాలో అతడిని మట్టుబెట్టేసి కటకటాల పాలైంది ఇంకొకరు. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుత, ఆమె భర్త కోట చంద్రబాబు కలిసి తమ సొంత మనిషిగా 6 ఏళ్లకు పైగా వాళ్ళ ఇంట్లోనే మసలిన రాయుడు అలియాస్ శ్రీనివాసులను అత్యంత కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని తీసుకెళ్లి చెన్నైలో పడేసిన కేసులో అసలు వాస్తవాలేంటి? ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని, ఊహకందని విధంగా తెర వెనక ఏం జరిగింది అనేది క్రిస్టల్ క్లియర్గా నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఈ వీడియోని చూసే ముందే ఒక లైక్ కొట్టండి. అప్పుడే నిప్పు లాంటి నిజం మీలాంటి మరెంతో మందికి రీచ్ అవుతుంది. నిత్యం ఇలాంటి వీడియోలను నిజాయితీగా, సమాజంపై చాలా బాధ్యతతో చేస్తూ మన ఛానల్లో రోజు అప్లోడ్ చేస్తున్నాను. నా కష్టానికి ఫలితం ఉంటుంది. మీరు ఒక్క లైక్ కొట్టండి చాలు. మా ఆడబిడ్డ వినుత మీద చెయ్యేస్తారా కొడకల్లారా మీరు? ఏపీలోని ప్రధాన ప్రాంతీయ పార్టీ జనసేన అధ్యక్షుడి నోటి వెంబడి తమ మహిళా నేతకు సంబంధించి ఎంత పరిపూర్ణ మద్దతు లభించింది అంటే అది మామూలు విషయం కాదు. శ్రీకాళహస్తి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, ఫైర్ బ్రాండ్గా కోట వినుత 6 ఏళ్ల శ్రమకు దక్కిన ఫలితం ఇది. మీరు ఈ పక్కన కనిపిస్తున్న విజువల్లో చూడండి. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ వచ్చినప్పుడు గన్నవరం ఎయిర్పోర్టులో వినుత పార్టీ తరఫున ప్రధానికి స్వాగతం పలికి ప్రముఖుల లిస్టులోనూ ఉంది. పార్టీలోని కేవలం 5 నేతలకు మాత్రమే ప్రధానిని ఆహ్వానించే ప్రోటోకాల్ జాబితాలో జనసేన తరఫున అవకాశం ఇవ్వగా వాళ్ళలో వినుత ఆ అవకాశాన్ని దక్కించుకుంది. బట్ ఇప్పుడు అదే వినుతను జనసేన పార్టీ నుంచి బహిష్కరిస్తూ తమ పార్టీతో ఏ సంబంధం లేదంటూ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలను జారీ చేసింది. అంటే ఎంత వేగంగా ఉవ్వెత్తిన పార్టీలో ఎదిగిందో అంతే వేగంగా పాతాళంలోనికి పడిపోయింది ఈ మహిళా నేత. అందుకే రాజకీయాల్లో హత్యలుండో, కేవలం ఆత్మహత్యలు తప్ప అన్న మాటకు ఈ క్షణం వినుత ఓ ప్రత్యక్ష నిదర్శనం. రాజకీయాల్లో ఎదుగుతున్న క్రమంలో ఇలాంటి హత్య కేసుల్లో అడ్డంగా దొరికిపోయి అరెస్ట్ అవ్వడం అంటే ఇంకా వారి భవిష్యత్తును వాళ్ళు చేతుల పీకల్లోతు గొయ్యి తీసి పాతేసుకున్నట్టే లెక్క. ఇక ఈ హత్యకు ప్రధాన కారణం ఏంటి? వాళ్ళ నమ్మకమైన మనిషిని వాళ్ళ చేతులతోనే వాళ్ళే ఎందుకు కడతీర్చారు? ఇవన్నీ చూస్తే ఇదిగో ఇదే కారణం. ఒక మహిళ రాజకీయాల్లో రాణించాలంటే ఇంత కక్షపూరిత రాజకీయాలు చేస్తారా? త్వరలో నిజాలు బయటకు వస్తాయి. నేను లోపలికి వెళ్ళి బయటకు వచ్చాక మళ్ళీ వాళ్ళ సంగతి చూస్తా, ఎవరిని వదిలేది లేదు అన్నట్టుగా వినుత ఆమె భర్త చంద్రబాబు చెప్పడం చూస్తేనే అసలు విషయం అర్థమైపోతుంది. వీళ్ళిద్దరూ ఇక్కడ ప్రధానంగా చెబుతున్న పేరు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఈ హత్యకు దారితీసిన ప్రధాన కారణం అతనే అనేలా వినుత భార్యాభర్తలు ఆవేశంతో ఎందుకు చెబుతున్నారనేది చూస్తే, కొద్దిగా ఓ ఏడాది వెనక్కి వెళ్ళి సరిగ్గా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు శ్రీకాళహస్తిలో జరిగిన ఉత్కంఠభర పరిణామాల గురించి ఖచ్చితంగా ఇక్కడ చెప్పాలి. సరిగ్గా 2024 మార్చి 17న వినుత ఆమె భర్త చంద్రబాబు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. చాలా బాధపడ్డారు ఆ ప్రెస్ మీట్. తమకి వస్తుందనుకున్న టికెట్ కూటమిలో పొత్తులో భాగంగా బొజ్జల సుధీర్ రెడ్డికి దక్కింది. అయినా పర్లేదు, ఎవరు బాధపడొద్దు, దిగులు చెందొద్దు అంటూనే వీళ్ళిద్దరూ తీవ్ర విషాద వదనంతో ఒక మాట చెప్పారు. అదేంటంటే, కొంతమంది అనుకుంటున్నారు ఏదో వీళ్ళని బెదిరిస్తే లేదా వీళ్ళ మీద బురద చల్లితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారేమో, ఇక్కడ ఉండరేమో, మమ్మల్ని శ్రీకాళహస్తి నుంచి కుట్రలు చేసి పంపించేస్తే అడ్డు తొలగిపోద్దని కొందరు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ఆటలు సాగనివ్వం. మేము 5 ఏళ్ళు ఏ పదవి లేకపోయినా పనిచేసాం. వచ్చే 5 ఏళ్ళు కూడా సమస్య ఎక్కడుంటే అక్కడ వినుత ఉంటుంది అంటూ చాలా క్లియర్గానే విషయం బయట పెట్టేశారు. 14th రిలీజ్ అయింది అనుకుంటా, ఈరోజు 17th. నాకు ఫోన్ కాల్ రాలేదండి. కనీసం సానుభూతి పక్కన పెట్టండి, నాకు ఫోన్ కాల్ రాలేదు. ఇద్దరు టికెట్కు ఆశించినప్పుడు ఒకరికి రాకుండా అదే టికెట్ ఒకవేళ మాకు వచ్చి ఉంటే మేము ఖచ్చితంగా ఆ రెండో వ్యక్తికి, అవతల ఆశించిన వ్యక్తికి ఫోన్ చేసి సర్ది చెప్పేవాళ్ళం.
మార్చి 14న టికెట్ ఖరారయ్యాక ఈ రోజు మార్చి 17వ తేదీ అంటే 3 రోజులు అవుతున్నా కనీసం మాకు ఒక ఫోన్ కాల్ కూడా అతను చేయలేదు అంటూ బొజ్జల సుధీర్ రెడ్డి గురించి వినిత ఈ ప్రెస్ మీట్ లో బయటపెట్టింది చాలా బాధపడుతూ. సో వినిత వర్సెస్ బొజ్జల వారు ఈ ఎన్నికల ముందు నుంచే కాదు, అంతకు ముందు 2019 ఎన్నికల నుంచి కూడా వీళ్ళ మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. అప్పుడు తెలుగుదేశం తరఫున సుధీర్ రెడ్డి బరిలో ఉంటే జనసేన పార్టీ తరఫున వినిత పోటీ చేసింది. సో ఈ వార్ అనేది వీళ్ళ మధ్య గత 6 ఏళ్లుగా నడుస్తూనే ఉంది. ఒకే వరలోనికి ఈ 2 కత్తులను తెచ్చి కూటమి పొత్తులో భాగంగా పెట్టి ఒకరికి టికెట్ ఇచ్చి రెండో వారికి ఇవ్వకుండా పోవడంతో వీళ్ళిద్దరూ ఒకరికొకరు సహకరించుకోవడం పక్కన పెడితే కొట్టుకోవడం తిట్టుకోవడం ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం మాత్రం ఆపలేదు. కాకపోతే గతంలో తెర ముందు కొట్టుకుంటే ఇప్పుడు కుట్రలతో ఒకరి కింద మరొకరు పొగబెట్టుకునే తెర వెనుక వ్యవహారాలు చేసుకుంటూ వచ్చారు. సో ఈ రాజకీయ వ్యవహారాలే రాయుడు హత్యకు కారణం. వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు బురద జల్లుకునేందుకు చేసిన ప్రయత్నాలకు ఆ కుర్రాడు బలైపోయాడు. మరి ఈ వ్యవహారంలో ఆ కుర్రాడు తప్పేం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. బట్ ఆ తప్పుకు తన ప్రాణాలనే హరిస్తుందనే విషయం రాయుడు ఊహించలేకపోయాడు. ఎందుకు అసలు ఏం జరిగిందని చూస్తే జూలై 8, 2025 చెన్నై 7 వెల్స్ పోలీసులకు స్థానికుల నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మింట్ సమీపంలోనే కోపం నదిలో 4వ గేటు దగ్గరలో ఒక యువకుడి మృతదేహం ఉందని అవతల వాళ్ళు చెప్పారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆ నేలలో విస్తృతంగా గాలించారు. అక్కడ వాళ్ళకి ఒక సంచి, ఫోన్ దొరికాయి. వాటితో పాటు ఈ మృతదేహం మీద గాయాలున్నాయి. ఒక కాలు విరిగి ఉంది, మెడంతా కమిలిపోయి ఉంది, చేతులు నడుం మీద బలంగా కొట్టిన దెబ్బల ఆనవాళ్లు కనిపించాయి. కుడి చేతి మీద జనసేన పార్టీ సింబల్ వినుతక్క అనే టాటూ కూడా ఉన్నాయి. సో ప్రాథమికంగా హత్య అని తేల్చిన పోలీసులు వెంటనే స్టాన్లీ మెడికల్ కాలేజీలో పోస్ట్ మార్టం చేయించారు. గొంతును గట్టిగా బిగించి హత్య చేశారని ఆ రిపోర్టులో డాక్టర్లు తేల్చారు. ఈ హత్య ఆంధ్రాలోని జనసేన పార్టీతో లింక్ అయి ఉందనే విషయం కూడా వాళ్ళకి వెంటనే అర్థమైపోయింది. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే ఒక కారులో తీసుకొచ్చి అక్కడ మృతదేహం పడేశారనేది స్పష్టంగా తెలిసింది. ఆ కారు తిరువల్లూరులోని ఏపీ రిజిస్ట్రేషన్ తో కుమార్ అనే వ్యక్తిదని తేలింది. అతడిని విచారిస్తే జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట వినుత కావాలంటే నా కారు ఇచ్చానంటూ ఆయన బయటపెట్టాడు. సో జూలై 7న శ్రీకాళహస్తి నుంచి కారులో 4 ఆ బాడీని కోపం నదిలో పడేసి వెళ్ళిన విషయం సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు పోలీసులు. అక్కడ నుంచి సీసీటీవీ ఫుటేజ్ రివర్స్లో పరిశీలిస్తూ ఆ కార్ ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చిందనేది వెతుక్కుంటూ వెనక్కి వచ్చారు. ఆ కార్ రేణుగుంటలోని ఒక గోడౌన్ నుంచి బయలుదేరి చెన్నై వచ్చిన విషయం గుర్తించారు. ఆ గోడౌన్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలు కూడా సేకరించారు. వాటి ఆధారంగా నిందితులను గుర్తించారు. చనిపోయిన వ్యక్తి 24 ఏళ్ల సిహెచ్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు. ఈ వినుత కోట దగ్గర డ్రైవర్ కమ్ పిఏగా చాలా కాలంగా పనిచేస్తున్నాడని గుర్తుపట్టారు. చెన్నై పోలీసులు నేరుగా వినుత ఇంటికి చేరుకుని తమ దగ్గర ఉన్న ఆధారాలు చూపించి ఆమెను, ఆమె భర్త కోట చంద్రశేఖర్ నాయుడు అలియాస్ చంద్రబాబు, వీళ్లకు సహకరించిన మరో 3 శ్రీకాళహస్తి వక్కలంపాలెంకు చెందిన 36 ఏళ్ల శివకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడు జనసేన ఐటీ వింగ్ లో పనిచేసేవాడు. వీళ్లతో పాటు కోట చంద్రబాబుకి డ్రైవర్గా పనిచేస్తున్న రేణుగుంటలోని బగ్గం స్ట్రీట్కి చెందిన 28 ఏళ్ల షేక్ తాసన్, అలాగే తొట్టంబేడు మండలంలోని సింగమల విలేజ్కి చెందిన జనసేన కార్యకర్త 21 ఏళ్ల గోపిను అరెస్టు చేశారు. మొత్తం ఈ 5 అరెస్టు చేసిన చెన్నై పోలీసులు వీళ్ళని విచారిస్తే రాయుడిని చంపేసినట్లు వీళ్ళు అంగీకరించారు. దీంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్న తమిళనాడులో కూడా ఈ కేసు సంచలనంగా మారింది. తెల్లని చీరలో ముఖంపై నల్లని పెద్ద బొట్టుతో వంశీ సినిమాలో హీరోయిన్ మాదిరిగా కనిపించే వినుత ఒక్కసారిగా మీడియా దృష్టిని ఆకర్షించింది. అసలు ఎవరు ఈ వినుత అని గూగుల్లో సెర్చ్ చేసిన వాళ్ళు ఈ కేసు తర్వాత కొన్ని వేల మంది ఉండడం గమనించాల్సిన ముఖ్య విషయం. అంత ఆసక్తి పెరిగిపోయింది ఎవరు, అసలు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకోవాలని. ఇంతకు ఈ వినుత చంద్రబాబుల కథ ఏంటంటే, వినుత తండ్రి నగరం భాస్కర్ శ్రీకాళహస్తిలో మెడికల్ ల్యాబ్ నిర్వహిస్తూ ఉంటాడు. ఆయన రేణుగుంట వైసీపీ పట్టణ అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేశారు. ఆయన నుంచే కుమార్తె వినుతకు సైతం రాజకీయాలంటే చాలా ఆసక్తి చిన్నప్పటి నుంచే ఏర్పడింది. ఈ వినుతది కాపు సామాజిక వర్గం. ప్రస్తుతం ఆమె వయసు 31 ఏళ్ళు. పుత్తూరులో శేషాచల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈమె 2014లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. అక్కడ చదువుతున్నప్పుడే తన కంటే 5 ఏళ్ళు పెద్దవాడైన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యానికి చెందిన కోట చంద్రశేఖర్ నాయుడు అలియాస్ చంద్రబాబుతో ప్రేమలో పడింది. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. చదువుల తర్వాత ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్స్ చేసుకుంటూ విదేశాల్లో ఉండేవారు.
కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత తమకు అవకాశం దొరుకుతుందని ఉద్యోగాలు వదిలేసి ఇద్దరు ఇండియా వచ్చేశారు. 2018లో జనసేనలో చేరారు. అదే ఏడాది ఆమె తండ్రి నగరం భాస్కర్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేసి వీళ్లతో పాటు జనసేనలో జాయిన్ అయ్యారు. వీళ్ళు ఆశించినట్టే వినుతను 2019లో జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంచి మాట తీరుతో ప్రత్యర్థులపై విరుచుకుపడే వినుత అతి తక్కువ సమయంలోనే పార్టీలో మంచి ప్రాధాన్యత సంపాదించింది. అదే సంవత్సరం చంద్రబాబుతో ఆమె పెళ్ళయింది. తర్వాత శ్రీకాళహస్తిలో ఒక అద్దె ఇంట్లో ఉంటూ పార్టీ ఆఫీస్ అక్కడే ఏర్పాటు చేసుకుని ఈ జనసేనలో సభ్యత్వాలు చేయడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా వేగంగా చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టికెట్తో వినుత పోటీ చేసింది. కేవలం 5,274 ఓట్లు ఆమెకు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి 1,09,541 ఓట్లతో గెలిచారు. టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి 71,400 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ నుంచే బొజ్జల వర్సెస్ వినుత వార్ స్టార్ట్ అయింది. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో డైరెక్ట్ గా తలపడ్డారు గనక డైరెక్ట్ గానే వార్ స్టార్ట్ చేశారు. ఒకరి మీద ఒకరు తీవ్రాతి విమర్శలతో విరుచుకు పడేవాళ్ళు రాజకీయ సభల్లో, ప్రచార సభల్లో. ఇక 2024 ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా శ్రీకాళహస్తి తారం తొలుత జనసేనకు కేటాయిస్తే ఆమె ప్రచారం కోసం కొన్ని ఆస్తులు అమ్మి ఇంకొన్ని చోట్ల అప్పులు చేసి మరి ఎన్నికల బరిలో దిగారు. డబ్బులు బాగా ఖర్చు పెట్టారు. భార్యాభర్త చాలా కష్టపడ్డారు. కానీ ఆఖరి నిమిషంలో పొత్తులో భాగంగా చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ అటవీ శాఖ మంత్రి, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ సహకార మంత్రిగా పనిచేసిన సీనియర్ టీడీపీ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణ కుమారుడైన బొజ్జల సుధీర్ రెడ్డికి టీడీపీ టికెట్ ఖరారైంది. ఈ బొజ్జల సుధీర్ రెడ్డి తండ్రి మాజీ మంత్రిగా పనిచేస్తే ఆయన తాత కూడా ఎమ్మెల్యేగా పనిచేస్తారు. అంత చరిత్ర ఉంది వాళ్ళకి ఆ ఫ్యామిలీలో, ఆ నియోజకవర్గంలో. అయితే 2019 ఎన్నికల్లో సుధీర్ రెడ్డి ఓడిపోవడంతో ఈసారి గెలుస్తాడు అనే నమ్మకంతో టికెట్ ఇచ్చారు. ఆఖరి నిమిషంలో తమ టికెట్ కూటమి పొత్తులో భాగంగా మార్చేయడంతో వినుత దంపతులు తొలుత తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బాగా హర్ట్ అయిపోయారు. బ్లాక్ రిబ్బన్ కళ్ళకి కట్టుకుని నిరసనలు సైతం తెలిపారు. బట్ నిర్ణయం అయిపోయిందని పార్టీ అధిష్టానం చెప్పడంతో ఇక చేసేది ఏం లేక ప్రెస్ మీట్ పెట్టి మరీ బొజ్జలపై తీవ్ర అక్కుసనే వెళ్ళగెక్కారు కూడా. అయితే వచ్చే 2029లో కూడా కూటమి కంటిన్యూ అయితే అప్పుడు వినుతకే టికెట్ అని ఆ పార్టీ పెద్దల నుంచి హామీ వచ్చిందనే ప్రచారం కూడా జరిగింది. బట్ ఇక్కడే బొజ్జల సుధీర్ రెడ్డికి కూడా భవిష్యత్తుపై ఆందోళన పెరిగిపోయింది. ఎందుకంటే ఈయన తండ్రి బొజ్జల గోపాలకృష్ణ మాజీ మంత్రిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అట్లాగే ఈయన సుధీర్ రెడ్డి తాత కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. సో తరతరాలుగా వస్తున్న రాజకీయాన్ని ఎక్కడ వదులుకోవలసి వస్తుందో అనే ఆందోళన సుధీర్ రెడ్డిలో పెరిగిపోయింది. సో అందుకనే వీళ్ళని ఇక్కడ నుంచి తరిమేస్తే తప్ప మన టిక్కెట్కి ఫ్యూచర్లో డ్వాకా ఉండదనే కోణంలో అతని నుంచి కూడా కుట్రలు ఖచ్చితంగా జరిగాయి అనేది టాక్. ఆయన అలాంటిది ఏం లేదంటే ఇప్పుడు చెబుతున్న వాస్తవంగా మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఎందుకు ఈ హత్యకు గురైన రాయుడి కథ ఏంటంటే, శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెంకు చెందిన 24 ఏళ్ల శ్రీనివాస్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. ఆయన్ను ఆయన చెల్లెలను అమ్మమ్మ రాజేశ్వరి రేణుగుంట తీసుకువచ్చి పెంచింది. ఇతను ఐటీఐ చేశాడు. ఒక 10,000 కంటే తక్కువ జీతానికి వినిత చంద్రబాబు దగ్గర పనిచేస్తా ఉన్నాడు. వినితకు డ్రైవర్ కమ్ పిఏగా 2019లోనే చేరాడు. అంత తక్కువ జీతానికి ఎందుకు అంటే ఆయనకు జనసేన పార్టీ అంటే అభిమానం, రాజకీయాల్లో రాణించాలనే కోరిక, పవన్ కళ్యాణ్ ను దగ్గరగా చూడాలి, కలవాలి, ఆయనతో ఫోటో దిగాలి అనే ఆశ. అందుకే వినూత దగ్గర జాయిన్ అయితే అలా తన ఆశ నెరవేరుతుందనే జాయిన్ అయ్యాడు. అలా కేవలం 6 ఏళ్లలోనే రాయుడు వినూత ఆమె భర్త చంద్రబాబుకు బాగా సన్నిహితుడు, నమ్మకస్తుడు అయిపోయాడు. వినూతక్క అని చేతి మీద టాటూ వేయించుకున్నాడు. రాఖీ పండగకు రాఖీ కట్టించుకోవడం, ఆమెకు చీర, గాజులు బహుమతిగా ఇవ్వడం కూడా చేసేవాడు. వాళ్ళ ఇంట్లో వ్యక్తిలా కలిసిపోయాడు. ఆమె పార్టీ కార్యక్రమాలు, మీటింగులు, సేవా కార్యక్రమాలు ఏవి చేసినా ఫోటోలు, వీడియోలు తీసి ఈ రాయుడే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. అలా సాగిపోతుండగా సడన్ గా వినూత షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అదేంటంటే తన ఇంటిలో తన బెడ్రూమ్లో ఓ కెమెరా ఫోన్ పెట్టి అన్ని రికార్డు చేస్తున్నట్లు ఆమె గుర్తించింది. రాయుడు హత్య తర్వాత చెన్నై పోలీసుల దర్యాప్తులోనే ఇదే విషయం ఆమె చెప్పినట్టు సమాచారం. 2025 మార్చిలోనే వినూత బెడ్రూమ్లో మంచం కింద సీక్రెట్ గా ఈ ఫోన్ కెమెరా ఆన్ చేసి ఉంచిన విషయం ఆమె గమనించింది. ఆ ఫోన్ రాయుడిది అని తేలింది. అంతే, పట్టుకుని 4 పీకితే బొజ్జల సుధీర్ రెడ్డి మనుషులు చెప్పడంతోనే తాను ఈ పని చేస్తున్నట్లు ఆయన చెప్పాడు అనేది వినూత ఆమె భర్త చెబుతున్న మాట. ఇది వాస్తవం కూడా అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ మధ్య వైరం అలాంటిది.
తమ రాజకీయ ప్రత్యర్థి అయిన సుధీర్ అనుచరుల నుంచి డబ్బులు తీసుకుని రాయుడు ఈ పని చేసినట్టు వీళ్ళు పోలీసుల విచారణలో చెప్పారు. ఆ ఫోన్లో ఈ భార్యాభర్తలు మాట్లాడుకునేవి, అలాగే వినుత ప్రైవేట్ వీడియోలు కూడా రికార్డు చేసి పంపాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంత షాకింగ్ విషయం గురించి మార్చిలోనే వినుత చంద్రబాబు దంపతులకు తెలిసిన వెంటనే రాయుడిని పనిలో నుంచి తీసేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం లాంటివేమీ చేయలేదు. ఎందుకు చేయలేదు అనే ప్రశ్నకు వాళ్ళు చెబుతున్నది ఏంటంటే, మేము ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం, వాళ్ళు వివాదం చేయొద్దు మేము చూసుకుంటామన్నారంటూ వినుత పోలీసులకు ఇప్పుడు చెప్పినట్లు సమాచారం అందుతుంది. ఫైనల్ గా కెమెరాలు దొరికిన 4 నెలల తర్వాత జూన్ 21 నుంచి రాయుడిని తాము తీసేస్తున్నట్లు వినుత బహిరంగంగానే అందరికీ తెలిసేలా ప్రకటించింది. జూన్ 22న పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఆ ప్రకటనలో ఏం రాశారంటే, అనుచితమైన, అభ్యంతరకరమైన, కుట్రపూరితమైన మా రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగి మాకు ఎన్నో రకాలుగా ప్రాణ గౌరవం అంశాలలో భంగం కలుగజేసినందుకు మా దగ్గర పనిచేస్తున్న శ్రీనివాసులను తొలగిస్తున్నామని చెప్పారు. అతడిని తొలగించే ముందు తీవ్రంగా కొట్టడంతో రాయుడికి అప్పటికి కాలు విరిగింది. ఆ ఘటన తర్వాత జూలై 1న శ్రీనివాసుని మరోసారి పిలిచి, అసలు నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసావు, ఏ వీడియోలు ఎవరెవరికి పంపావు, ఎవరెవరికి ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేసావు మాకు చెప్పాల్సిందే అంటూ మరోసారి రేణుగుంటలో గోడౌన్కి తీసుకెళ్లి టార్చర్ చేసినట్లు చెన్నై పోలీసులు చెబుతున్నారు. తర్వాత మళ్ళీ జూలై 7 ఉదయం 8 గంటల టైంలో మరోసారి రాయుడిని తమ ఇంటికి పిలిపించి కొట్టినట్లు తెలిసింది. అప్పుడే శ్రీనివాసులు ప్రాణభయంతో వాష్రూమ్లో దాక్కుంటే వినుత భర్త చంద్రబాబు, ఆయన డ్రైవర్ ఆ వాష్రూమ్ డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లి శ్రీనివాసుల మెడకు ఇనుప గొలుసుతో బిగించి చంపేసినట్లు చెన్నై పోలీసులు విచారణలో ఒప్పుకున్నారని పోలీసుల ప్రాథమిక నివేదికలో తెలిపారు. ఇప్పుడు అనంతరం శ్రీకాళహస్తి నుంచే శ్రీనివాసుల మృతదేహాన్ని తీసుకుని 2 కార్లలో తమిళనాడు వైపు వెళ్లారు. తిరువల్లూరు చేరుకున్నాక ఏపీ రిజిస్ట్రేషన్లో ఉన్న కారు నుంచి మృతదేహాన్ని తమిళనాడు రిజిస్ట్రేషన్ కారులోకి మార్చి చెన్నై వెళ్ళినట్లు తెలిసింది. చెన్నై చేరుకున్నాక అదే రోజు రాత్రి 7 వెల్స్ ప్రాంతంలోని ఎంఎస్ నగర్ హౌసింగ్ కాలనీ వెనుక ఈ కూవం నది కాలువలో పడేసినట్లు చెన్నై పోలీసుల దర్యాప్తులో తేలింది. తరచూ వీళ్ళు నిందితులు మెడికల్ అవసరాల కొద్దీ చెన్నైకి ఆ దారిలో వెళ్తూ ఉండేవాళ్ళంట. సో అదే దారిలో తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఆ బాడీని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇప్పుడు ఈ షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. వీళ్ళ నుంచి ల్యాప్టాప్ సహా శ్రీనివాసులను హింసించిన వీడియోలు, అతను చెబుతుండగా రికార్డు చేసిన వీడియోలు, ఆ ఫుటేజ్ అంతా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసులను కొడుతూ తమ సమాచారం ఎవరు అడిగారు, ఏ సమాచారం అందజేశావు, నీకు డబ్బులు ఎవరిచ్చారు, ఇలాంటివన్నీ అడిగి వాటన్నింటినీ రికార్డు చేశారు. న్యాయమూర్తి ఎదుట నిందితుల 5గురిని చెన్నై పోలీసులు హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. ఇప్పుడు చెన్నైలోని పులాల్ సెంట్రల్ జైలులో ప్రస్తుతం వీళ్ళు ఉన్నారు. మరోవైపు శ్రీనివాసుల అమ్మమ్మ చాలా కీలకమైన విషయాలు చెప్పింది. తన మనవడు శ్రీనివాసులను వినుత దంపతులు గత 3 నెలలుగా టార్చర్ పెట్టారని అతడి అమ్మమ్మ రాజేశ్వరి చెబుతోంది. ఆమె చెప్పేదాని ప్రకారం మార్చిలో కెమెరా దొరికిన నుంచి వీళ్ళు అతడి నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టేందుకు వేధిస్తున్నట్టు అర్థమవుతోంది. అలాగే ఒక నెల రోజుల క్రిందట ఒక 3 కుట్లు పడ్డాయి, తన మనవడికి దెబ్బలు తగిలాయని తెలిసినప్పుడు వీళ్ళ అమ్మమ్మ చూడడానికి వెళ్ళింది. అప్పుడు రాయుడు ఏమీ మాట్లాడలేదంట. కానీ వినుత భర్త చంద్రబాబు మాత్రం మీ మనవడు మా సమాచారం అంతా దొంగిలించేశాడు, వీడియోలు మెసేజ్ల రూపంలో వేరే పార్టీకి ఇవ్వబోయి మాకు అడ్డంగా దొరికిపోయాడు, మేము గట్టిగా నిలదీసేసరికి మా నుంచి తప్పించుకోవాలని పారిపోయాడు, ఆ ప్రయత్నంలో బిల్డింగ్ పై నుంచి కింద పడ్డాడు, కాలికి దెబ్బ తగిలింది, అందుకే 3 కుట్లు పడ్డాయని ఆ వినుత భర్త చెప్పాడంట. ఆయన చెప్పింది నిజమా, ఎందుకు ఇలా చేశావని తాను అడిగితే తన మనవడు ఏడుస్తూ సైలెంట్గా ఉండిపోయాడంది. అలాగే ఒక లాయర్ని తీసుకొచ్చి వీడియోలు తీశారని, తన మనవడితో మాట్లాడించే వీడియోలు రికార్డు చేశారని, అలాగే తెల్ల కాగితాలపై సంతకాలు కూడా పెట్టించుకున్నారని ఆ పెద్దావిడ చెబుతోంది. ఆ రోజు ఆమె వినుత భర్త కాళ్ళు పట్టుకుని వేడుకున్నానంది, నా మనవడిని ఏమీ చేయొద్దు అని ప్రాధాయపడ్డాను. అయినా సరే గత 3 నెలలుగా రేణుగుంట గోడౌన్లో అతను కొట్టి తిట్టి హింసించి చంపేశారంటూ ఆమె లబో దిబోమని ఏడుస్తా ఉంది. వినుత దగ్గర గత 6 ఏళ్లుగా పనిచేస్తున్న శ్రీనివాసులు 10 రోజుల కిందట పని మానేశాడని, కానీ మళ్ళీ పిలుస్తున్నారు, ఏదో 4 డబ్బులు సంపాదించుకుంటారులే, ఖర్చులకి అవసరాలకు పనికొస్తాయి కదా, ఆ ఉద్దేశంతో వెళ్ళాడని ఆ ముసలావిడ కన్నీటి పర్యంతం అవుతుంది ఇప్పుడు. అయితే ఆ మనవడు ఒక మాట చెప్పాడంట మధ్యలో ఒకసారి ఫోన్ చేసి, గత 3 నెలల్లో అమ్మమ్మ నాకు చాలా విషయాలు తెలిసే, అవి బయటికి చెబితే వాళ్ళు నన్ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు, సో నువ్వు కూడా జాగ్రత్త అమ్మమ్మ అంటూ బాధపడుతూ భయపడుతూ చెప్పాడంట. సో ఇలా చాలా షాకింగ్ విషయాలు ఇప్పుడు బయటపడతా ఉన్నాయి. అలాగే జైలుకు వెళ్తున్న సమయంలో వినుత చంద్రబాబులు బొజ్జల సుధీర్ రెడ్డి పేరు చెప్పడంతో ఆ మరుసటి రోజే సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. చనిపోయిన రాయుడు కుటుంబానికి సాయం చేస్తాను,
అతని హత్య అనేది వినూత రాయుడు మధ్య పర్సనల్ ఇష్యూ. ఆ హత్యతో కూటమి పార్టీలకు సంబంధం లేదు. ఆయన అంత్యక్రియలు కూడా నేనే దగ్గరుండి చూసుకుంటానని ప్రెస్ మీట్ లో బొజ్జల ప్రకటించారు. అలాగే శ్రీనివాసులకి మీకు పరిచయం ఉందా అని కొందరు విలేకరులు అడిగితే జనసేన పార్టీ కూటమిలో భాగం గనుక నియోజకవర్గ పనుల గురించి మాట్లాడడానికి వినుత చంద్రబాబు దంపతులు తన దగ్గరకు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళని, వాళ్ళతో పాటు ఈ శ్రీనివాసులు అలియాస్ రాయుడు కొన్నిసార్లు వచ్చాడు, నాతో మాట్లాడాడు, అంతకు మించి నాకేమీ తెలియదని బొజ్జలు చెబుతున్నాడు. బట్ బొజ్జల సుధీర్ రెడ్డికి టిక్కెట్ వచ్చినప్పటి నుంచి ఖచ్చితంగా వినుత చంద్రబాబు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తమ పక్కనున్నోడే వాళ్ళకి సహకరిస్తున్నాడు. ఇప్పటికే తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ రకరకాలుగా ఆయన ప్రలోభాలు పెట్టి ఏదో రకంగా ఆకర్షించి లాక్కుపోతా ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా మా ఇంట్లో మనిషిలా మసులుతున్న ఈయన కూడా ఆయనతోనే బెడ్రూమ్లో కెమెరా పెట్టి మా విషయాలన్నీ మా వివరాలన్నీ తెలుసుకుంటున్నారు అని గత ఏడాదిగా కోపంతో రగిలిపోతున్న భార్యాభర్తలు ఆ కోపాన్నంతా రాయుడిపై తీర్చేసుకున్నారనేది క్లియర్గానే అర్థమవుతుంది. లేదంటే కెమెరా పెట్టినందుకు మందలించి పనిలోంచి తీసేసి వదిలేసేవాళ్లే. బట్ వాళ్ళు ఇది అవమానంగా భావించారు. అందుకే తమకు ద్రోహం చేసినని భావించి అతడిని మట్టుపెట్టి వీళ్ళు రాజకీయంగా సమాధి కట్టేసుకున్నారనేది క్లియర్.